ఇరాన్కి ఇజ్రాయెల్కి గట్టిగా యుద్ధం అయితే జరుగుతుంది. రీసెంట్గా మీరైతే చాలామంది చూసింటారు. వాళ్ళు వీళ్ళ మీద బాంబులు వేయడం, వీళ్ళు వాళ్ళ మీద బాంబులు వేయడం, ఇదంతా జరుగుతూనే ఉంది. సో నేనైతే వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు ఒక చిన్న స్టోరీ అయితే చెప్తాను. మీకైతే తర్వాత క్లియర్గా అర్థమవుతుంది. ఏంటంటే ఇద్దరు రాజులు అయితే ఉన్నారు. ఒక రాజు పరిస్థితి ఎలా ఉందంటే రాజ్యంలో ఎవరు అంత హ్యాపీగా లేరు, వాళ్ళ రూలింగ్ అంతా డిఫరెంట్గా ఉంది. సో అదే టైంలో ఈయన ఏం చేస్తాడంటే వేరే రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్తాడు. ఈయన యుద్ధానికి వెళ్ళడం, వాళ్ళు ఇతర యుద్ధానికి రావడం వల్ల ఏం జరుగుతుందంటే మధ్యలో సైనికులు మొత్తం చచ్చిపోతున్నారు. సరే ఉన్న పలంగా ఏం జరిగిందంటే అవతల రాజు వచ్చేసి ఇతల రాజుని లేపేస్తాడు. సో దీంట్లో రాజు చనిపోయడానికంటే ముందు ఎవరు ఎఫెక్ట్ అయ్యారంటే సైనికులు ఎఫెక్ట్ అయినారు. సో ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే ఒకరు ఈతల కంట్రీ వాళ్ళు వాళ్ళ మీద దాడి చేయడం, అవతల కంట్రీ వాళ్ళు వీళ్ళ మీద దాడి చేయడం, ఇట్లా రెండు మధ్య యుద్ధం జరగడం వల్ల ఏమవుతుందంటే మధ్యలో కామన్ పీపుల్ కూడా చాలామంది ఎఫెక్ట్ అయ్యి చాలామంది చనిపోతున్నారు. సో వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతారు? వాళ్ళకి అసలు రెస్పాన్సిబిలిటీ ఎవరు ఉంటుంది? వాళ్ళ గురించి ఆలోచించేదంటే ఏముండదు. కానీ దీనికి మెయిన్ కారణం ఎవరంటే ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరైతే ఆయన చనిపోయినాడు. యాక్చువల్లీ February 28 ఇజ్రాయెల్ యుఎస్ ఇద్దరు కలిసేసి వాళ్ళ ఇంటి మీద బాంబు వేశారు. అయతొల్లా అలీ ఖమేనీ ఆయన పేరు. ఆయనైతే నేను చనిపోయినాడు February 28. సో ఆయన చనిపోయిన తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకు అలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళ రూల్స్ లేడీస్కి అగైనెస్ట్గా చాలా దారుణంగా ఉన్నాయి. సో అందువల్ల చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో దీంట్లో ఇంకోటి ఏంటంటే ఇరాన్ సోల్జర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చాలామంది ఎఫెక్ట్ అయితే అయినారు. సో దీనికంటే నేను మెయిన్ వీడియో దేని గురించి చెప్పబోతున్నాను అంటే చేయడానికి గల కారణం ఏంటంటే ఈ ఇజ్రాయిల్ యుఎస్ ఇద్దరు కలిసి బాంబు దాడి చేసే టైంలో ఏమైందంటే ఒక బాంబు వచ్చేసి ఒక స్కూల్ మీద పడింది. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఎక్కడో ఒక క్లాస్లో ఒక స్కూల్లో ఏదో చదువుకుంటా ఏదో వాళ్ళ టైంలో ఉంటే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి ఒక బాంబు పడుతుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? సడన్గా ఒక బాంబు పడితే అసలు ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అసలు ఎవరైనా ఇమాజిన్ చేసుకోగలుగుతారా? ఇప్పుడిప్పుడే లోకజ్ఞానం అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళకు 13, 14 ఏదో ఒక ఏజ్ ఒక స్కూల్లో ఉంటారు. వాళ్ళు ఏమి చూడకుండా ఏమీ తెలియకుండా అసలు వాళ్ళకే తెలియదు ఒక బాంబు పడుతుందని. అలా సరే అదంతా పక్కన పెట్టేయండి, ఒక క్వశ్చన్ పక్కన పెట్టేయండి. సరే ఒక ఇజ్రాయిల్కి యుఎస్కి యుద్ధం అయితే ఇజ్రాయిల్ యుఎస్ కలిపి ఇరాన్ మీద అయితే దాడి జరుగుతున్నాయి. అసలు ఆ టైంలో స్కూల్స్ కానీ కాలేజ్ కానీ అసలు ఎందుకు ఓపెన్గా ఉన్నాయి? అసలు ఈ క్వశ్చన్ ఎవరికైనా వస్తుందా? అప్పుడు సేఫ్ ప్లేస్లో కదా ఉండాల్సింది. అంటే అక్కడ రూలింగ్ అనేది సరిగా లేదు, పాలన అనేది సరిగా లేదు. వాళ్ళు సరిగా లేకపోవడం వల్లే ఇక్కడ కామన్ పీపుల్ చనిపోవడానికి మెయిన్ రీజన్. ఇంకొకటి, ఇప్పుడు వీళ్ళు దాడి చేశారు వీళ్ళ మీద. ఇప్పుడు ఈ స్కూల్ దాడిలో ఏం జరిగింది తెలుసా? 56 మంది పిల్లలు చనిపోయినారు, 60 మంది గాయపడినారు. అంటే వీళ్ళకి తెలియదా లేకుంటే తెలిసి అక్కడ స్కూల్కి అలో చేశారా? అసలు ఏంటి మరి? ఇప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు సేఫ్ ప్లేస్లో కదా ఉండాల్సింది. అంటే అక్కడ రూలింగ్ సరిగా లేకపోవడం వల్లే వాళ్ళ 56 మంది చనిపోయినారు. వాళ్ళ ప్రాణాలకి ఎవరు బాధ్యత కాదు, వాళ్ళ ప్రాణాలు తిరిగి రావు. ఇంకొకటి ఏమైందంటే ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఏం జరిగింది, ఫేమస్ ప్లేస్ దుబాయ్, బుర్జ్ ఖలీఫా. సో అక్కడ ఇరాన్ వాళ్ళు బాంబు వేశారు, ఇజ్రాయెల్ మీద బాంబు వేశారు, యుఎస్ మీద కూడా బాంబు వేశారు. ఇంత దాడి జరిగాక వీళ్ళు ఊరుకుంటారా? మళ్ళీ తిరిగి దాడి చేస్తారు. వీళ్ళు యుద్ధం యువతల అవతల రెండు పక్కల జరుగుతుంది. కానీ ఇప్పుడు వీళ్ళు ఎటు సైడ్ అయితే రూలింగ్ సరిగా ఉండదో అటు సైడ్ ఎవరు సేఫ్ ప్లేసెస్లో ఎవరైతే ఉండరో వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. ఏమీ తెలియని వాళ్ళు కూడా చాలామంది ఎఫెక్ట్ అవుతారు. సో ఇంకొకటి ఇలా ఎఫెక్ట్ అవుతున్నారు. ఎఫెక్ట్ అవ్వడం వల్లే యాక్చువల్లీ ఇక్కడ రూలింగ్ సరిగా లేకపోవడం వల్లే ఇరాన్లో 56 మంది పిల్లవాళ్ళు చనిపోయినారు. యుద్ధం జరుగుతున్నప్పుడు సేఫ్ ప్లేస్లో కదా ఉండాల్సింది. అసలు యుద్ధం జరుగుతుందంటే స్కూల్స్ కాలేజెస్ అసలు ఎందుకు అలో చేశారు? సో లేకుంటే ఆ ప్లేస్లో బాంబు పడుతుందని చెప్పేసి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారంటారా? ఇలా చాలానే జరుగుతాయి. ఎక్కడ ఏ ప్లేస్లో ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే యుద్ధం జరిగినప్పుడు ఎక్కడ ఏమైనా జరగవచ్చు, చెప్పలేం. సో ఇక్కడ యుద్ధం జరగడం వల్ల ఏమవుతుందంటే స్టాక్ మార్కెట్ పడిపోతుంది, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోతాయి, మొత్తం సిస్టమ్ అనేది మొత్తం డ్యామేజ్ అవుతుంది. రెండు పక్కల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఎప్పటికీ అది ఎంతవరకు ఎఫెక్ట్ అయినా రావచ్చు. ఇంకొకటి, ఇప్పుడు ఈ అయతొల్లా అలీ ఖాన్ ఎవరైతే చనిపోయాడో February 28 సుప్రీం లీడర్, ఆయన రూల్స్ లేడీస్కి మొత్తం అగైనెస్ట్గా ఉండేవి అని చెప్పేసి చాలామంది అయితే అంటా ఉన్నారు. ఇంకొకటి, ఆయన చనిపోవడం వల్ల వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారంట. ఎందుకంటే పేరెంట్స్కి ఒకవేళ వాళ్ళకి నచ్చితే 9 yearsకే మ్యారేజ్ చేసేయచ్చు అంట. అదేమన్నా వరస్ట్ రూల్. ఇంకొకటి, రూల్స్ ప్రకారం ఇప్పుడు 13 years అని చెప్పేసి అన్నారు.
13 ఇయర్స్ అయినా కానీ వాళ్ళకి ఏం ఐడియా ఉంటుందండి? ఇలా ఇంత వరస్ట్ రూల్స్, ఇంత సరిగా పాలన లేకపోవడం వల్ల ఇరాన్ ఇంత ఇబ్బందుల్లో ఉంది. ఇంకొకటి, వాళ్ళు కానీ ఒకవేళ చెప్పిన మాట లేదంటే ఒప్పందం ఏదైనా కానీ ఒక డీల్ అనేది ఉనింటే ఇంత ఎఫెక్ట్ అనేది ఉండదు. అది ఏంటంటే కొన్ని వీళ్ళు తయారు చేయడం స్టార్ట్ చేశారు. అవి వద్దు అని చెప్పేసి వీళ్ళు ఆపోజిట్గా మాట్లాడినా అది ఒప్పుకోకపోవడం వల్ల ఇది ఇంతవరకు దారి తీస్తుంది. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే నేనేం చెప్పబోతున్నానంటే, ఏ సైడ్ అయినా కానీ ఒక రాజ్యంలో పరిపాలన సరిగా లేకపోతే ఖచ్చితంగా రాజ్యం మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. అది ఎంతవరకైనా దారి తీస్తుంది. ఈ యుద్ధం అనేది తొందరగా ఆగాలి, అంతా సెట్ అవ్వాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ యుద్ధం ఆగిన తర్వాతే ఎవరికి తెలియని కొందరు వ్యక్తులు ఎవరైతే బలవుతున్నారో మధ్యలో వాళ్ళు హ్యాపీగా సంతోషంగా ఉండగలుగుతారు. లేదంటే ఎవరికి ఎప్పుడైనా ముప్పు ఉండొచ్చు. ఇది ఎంతవరకైనా దారి తీయచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడు పుస్తకాల్లో చూసిందే వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 అని చెప్పేసి ఇప్పుడు లైవ్లో జరుగుతూ ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం ఎకనామీ అనేది కంప్లీట్గా దెబ్బతింటుంది. ఇది ఆగాలనే కోరుకోవాలి. అప్పుడే అన్ని విధాల అంత లెక్కల మొత్తం సేఫ్ అవుతుంది. నేనైతే ఇలానే కోరుకుంటున్నాను. మన రాజ్యం, మన పరిపాలన అన్నీ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇది తొందరగా ఆగాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. మొత్తం అవతల రూల్స్ కూడా చేంజ్ అవ్వాలని, ఎటు సైడ్ ప్రాబ్లం అయితే ఉంటుందో ఇటు సైడ్ అయినా లేదా అటు సైడ్ అయినా, ఎటు సైడ్ అయినా కానీ ప్రాబ్లమ్స్ ఎటు సైడ్ అయితే ఉంటాయో, రూల్స్ అగెనిస్ట్గా ఉంటాయో, రూల్స్ సేఫ్గా ఉండవో అన్నీ చేరి ప్రజలకు అనుకూలంగా, పబ్లిక్స్ హ్యాపీగా, సేఫ్టీగా అన్ని విధాలా బాగుండేటట్టుగా ఉండాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ గైస్. మీరైతే ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ.